వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్. నేను మీ పద్మజ రెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మైదా పిండితో స్వీట్ స్నాక్. పిండి కలిపే విధానం చూద్దారండి. ముందుగా ఈ కప్పు నిండా, ఒక కప్పు అనుకోండి, కప్పు నిండా మైదా పిండి బాగా జల్లించి పెట్టాను. ఇందులో ఇది స్వీట్ అండి, కానీ కొంచెం సాల్ట్ పెంచి కొద్దిగా వేసుకున్నాను. ఇందులో మామూలు ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ, అంటే వాటర్ ఇలా బాగా కలిపేసానండి. కలిపేసిన తర్వాత కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మన చపాతీ ముద్దను చేసినట్టు, చపాతీ పిండి ముద్ద ఎలా చేస్తానో అలా కలిపేసుకోవాలండి. ఇలా చపాతీకి ఎలా కలుపుకుంటామో ముద్ద పిండిని అలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసి మనం ఒక 10 నిమిషాల సేపు ఈ బౌల్లో పెట్టి మూత పెట్టి నానబెడతాను. ఒక 10 నిమిషాలు నానిందండి ఈ పిండి ముద్ద. ఇప్పుడు ఇలా చిన్న చిన్న రౌండ్లుగా ఒకే షేప్లో వచ్చేటట్టు చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఒత్తినాక నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. పిండి వేసుకోవడం కొంచెం చపాతీలాగా ఒత్తేస్తాను దీన్ని ముందు. ఇప్పుడు ఇందాక పిండి ముద్ద తీసుకున్నాను కదండి, చపాతీ ఒత్తుకున్నట్టని ఇట్ట మనం ఇలా పొడవుగా దీన్ని రెక్టాంగిల్ షేప్, అంటే మన దీర్ఘ చతురస్రాకారం వచ్చేటట్టు చూసుకోవాలండి. ఈ సైడ్లు కట్ చేసేస్తాను. మీకు ఇట్ట సైడ్లు కట్ చేయగానే మీకు దీర్ఘ చతురస్రాకారంలోకి వచ్చేస్తుంది. మనకి ఇది వచ్చేసింది కదండి. ఇది మళ్ళీ పిండిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా చాకుతో ఇలా మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలా. అంటే కట్ కాకుండా, మళ్ళీ పిండి అంచుల దాకా వెళ్ళిపోకుండా చివరి దాకా ఇలా మొత్తం ఘాట్లు పెట్టేయాలా. ఇలా మొత్తం ఘాట్లు పెట్టేసానండి, మొత్తం ఇలా చాకుతోటే. ఇప్పుడు దీనిపైన పొడి పిండి అండి, ఇదే మైదా పిండే పొడి పిండి వేసేస్తాం, ఎందుకంటే అంటుకోకుండా ఉండేదానికి. ఇప్పుడు ఈ అంచులు కొంచెం వాటర్ అండి, ఇదే మంచినీళ్ళని ఇలా తడి చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత రోల్ చేసేటప్పుడు చూడండి, మనం ఇలా ఈ అంచుకి ఈ అంచు కలిపేసుకోవాలండి. కలిపేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఈ అంచుకి మళ్ళీ తడి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అంచుని ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇలా ఈ చివర్లంతా ఇలా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూసామనుకోండి, దేనికి దానికి చూడండి రిబ్బన్ లాగా దేనికి దానికి సపరేట్ అయిపోద్ది. ఇప్పుడు వన్ సైడు ఇలా బ్యాక్కి ఇలా వెనక్కి తిప్పేసి, ఈ వెనక్కి తిప్పిన దాన్ని ఇలా తిప్పేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఇంకొక వైపు, దీన్ని ఇందాక వెనక్కి తిప్పాం కదా, ఇప్పుడు పైకి అన్నమాట ఇలా మడతేసేయాల. ఇలా మడతేసేసి మనం ఇప్పుడు చూసామంటే ఇలా వచ్చేసి చూడండి మన లీఫ్ షేప్లో వచ్చేస్తుందండి, ఆకులాగా చాలా అందంగా ఉంటుంది. పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఇంత కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకున్నామంటే వచ్చేస్తుంది, చాలా ఈజీ. చూడండి, ఈ తయారు చేసేసుకున్నాం కదా మనం మొత్తం. ఇదేం లేదండి, మన ఆకుల్లాగా వచ్చేస్తాయి, లీవ్స్ బాగా ఆకుల్లాగా తయారైపోద్ది. ఇప్పుడు వీటిని తయారు చేసి పెట్టుకున్నాను. వీటిని ఫ్రై చేయడానికి పాన్లో ఆయిల్ పెట్టాను, కాగుతూ ఉంది. ఇందులో ఇప్పుడు ఇది స్వీట్ దండి, అంటే ఇప్పుడు 250 గ్రామ్స్ పిండిది, దీనికి 150 గ్రామ్స్ షుగరు, అంటే డబల్ క్వాంటిటీగా నీళ్లు పోసానండి. అంటే 150 గ్రాములు చక్కెరకి, పంచదారకి 300 గ్రాములు వాటర్ కలిపాను. ఇప్పుడు ఇది కూడా ఇంకొక స్టవ్ మీద కాగబెడతాను, ఎందుకంటే అది కూడా మనకి పాకంలాగా రావాలి కాబట్టి ఈ లోపల అది కాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఇందులో చూసి కొంచెం ఆయిల్ కాగిందో లేదో చూస్తాను. కాగిందండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి
చాలా బాగా వస్తాయండి ఇవి. మనం ఇలా వేసేసుకుంటే ఆకులు పొరలు పొరలుగా చాలా అందంగా ఉంటుందండి ఈ స్వీట్. వేగాయంటే చాలా బాగా వస్తాయి. ఇలా కొంచెం చూడండి ఎంత బాగా పొంగత ఎంత బాగా వస్తున్నాయో. ఇలా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలండి. చూడండి ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా మనం వేయించుకోవాలండి. అన్నీ ఈ కలర్లోకి వచ్చేసాయి. మిగిలినవి కూడా ఇదే విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేడి మీద తీసుకొని ఇదండి చూడండి పాకం. ఇది లైట్గా మనకి చక్కెర కరిగితే చాలండి, పెద్ద పాకం అవసరం లేదు. ఇలా వేడి మీద వేసేసుకోవాలండి. వేడి మీద వేసేసుకొని, ఎందుకంటే వేడి మీద వేస్తేనే మనకు పాకం బాగా పడుతుంది. జస్ట్ ఇలా 2 సార్లు అనేసుకోవడం, పైకి కిందకి ఇలా తీసి ప్లేట్లో పెట్టేసుకోవడం అండి. ఇలా అన్నీ తీసేసి ఆరబెట్టేసుకోవాలండి. ఇలా పంచదార పాకంలో మొత్తం వీటినన్నిటిని వేసి అలా ఒక 2-3 నిమిషాలు ఉంచేసి మొత్తం తీసి ప్లేట్లో పెట్టేశానండి. ఈ కొంచెం ఆరిన తర్వాత మనం డబ్బాలోకి తీసి పెట్టుకోవచ్చు. ఈ బాగా ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు ఈ షేప్ చూస్తేనే మీకు అర్థమవుద్ది. బాగా వీటికి ఇంకేం లేదండి, మైదా పిండితోటి ఇదొక స్వీట్ స్నాక్. అంతా ఆకు షేప్లో వస్తాయండి, చాలా బాగుంటాయి. మీరు పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో తయారు చేసుకునే స్నాక్ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుంటుంది.